మధుమేహం ఇండియాను వణికిస్తున్న ప్రధాన సమస్య. చాలామంది దీన్ని లైట్ తీసుకుంటున్నారు, కానీ చాప కింద నీరులా ఇది భారతదేశాన్నే చుట్టేస్తోంది. ఒకప్పుడు 60 దాటితే షుగర్ వచ్చేది, ఆ తర్వాత 50 ఏళ్ళు నిన్న వాళ్ళకి ఉండేది. కానీ ఇప్పుడు చిన్నారుల్లో కూడా మధుమేహం కనిపిస్తోంది. 40 దాటితే షుగర్ కామన్ అయిపోయింది. షుగర్ వచ్చిన తర్వాత జీవితాంతం మందులు వాడాల్సిందే, డాక్టర్లు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే, ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిందే. మరి ఇంత బాధపడే కంటే ముందుగానే షుగర్ వస్తుందా రాదా తెలుసుకుంటే ఎలా ఉంటుంది? ఇది సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యమే. ఓ చిన్న బ్లడ్ టెస్ట్తో షుగర్ వస్తుందా రాదా ఖచ్చితంగా చెప్పొచ్చు. 30 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తి ఈ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ పరీక్ష పేరు HbA1c. చిన్న బ్లడ్ శాంపుల్తో పూర్తయ్యే పరీక్ష ఇది. అంతేకాదు, సింగిల్ డేలో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. HbA1c పరీక్షను A1c పరీక్ష అని కూడా అంటారు. మరికొంతమంది దీన్ని హిమోగ్లోబిన్ A1c టెస్ట్ అని కూడా అంటారు. ఇలా 3 రకాలుగా పిలిచిన పరీక్ష ఒక్కటే. 3 నెలల్లో మన శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల్ని ఈ టెస్ట్ చెప్పేస్తుంది. సాధారణ షుగర్ పరీక్ష టైపులో ఈ టెస్ట్ చేయించుకోవటానికి ఖాళీ కడుపుతో వెళ్లాల్సిన పని లేదు. రోజులో ఎప్పుడైనా ఇది చేయించుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లే అప్పుడే తిన్న ఆహార ప్రభావం ఈ పరీక్షపై ఉండదు. గడిచిన 3 నెలల్లో మన బాడీలోని షుగర్ లెవెల్స్ని ఇది చెబుతుందన్నమాట. రక్తంలో షుగర్ లెవెల్ తెలుసుకోవటానికి, ఓ వ్యక్తికి షుగర్ వచ్చే ప్రమాదం ఉందా లేదా అని చెప్పటానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. 45 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఏడాదికి ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటే మంచిది. అదే 35 నుంచి 40 ఏళ్ల మధ్య వాళ్ళు 2 ఏళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. అదే కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏడాదికోసారి HbA1c పరీక్ష చేయించుకోవటం తప్పనిసరి. ఒకవేళ మీకు షుగర్ వస్తుందనే అనుమానం ఉంటే ఈ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. దీనివల్ల లాభం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరీక్ష చేయించుకున్న తర్వాత HbA1c స్థాయి 4 నుంచి 5.6% ఉంటే మీరు నిశ్చింతగా ఉండొచ్చు, మీకు షుగర్ లేదు. HbA1c స్థాయి 5.7% నుంచి 6.4% మధ్య ఉంటే మీరు మధుమేహం అంచుల్లో ఉన్నారని అర్థం. అంటే మీ బాడీలోకి షుగర్ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. దీన్ని ప్రీ డయాబెటిస్ స్థాయి అంటారు. ఈ స్థాయి దాటిన తర్వాత ఇక మధుమేహమే. ఆ రేంజ్లో మీరున్నారంటే మీ శరీరంలో షుగర్ లెవెల్స్ను రక్తం కంట్రోల్ చేయలేకపోతుందని అర్థం. ఇంకో నెలలో మీ శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చెప్పటానికి సంకేతం ఇది. ఈ స్టేజ్లో ఉన్నవాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం బారిన పడకుండా ఉండొచ్చు. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నామని తెలిసిన వెంటనే రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని వెంటనే మార్చుకోవాలి. రోజు వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. ఇదేదో వారం 10 రోజులు చేసే పని కాదు. ఎందుకంటే HbA1c పరీక్ష అనేది మన శరీరంలో 3 నెలల షుగర్ లెవెల్ సగటుని చెబుతుంది. కాబట్టి HbA1c టెస్ట్లో రిజల్ట్ మీకు అనుకూలంగా రావాలన్నా, ప్రీ డయాబెటిక్ స్టేజ్కి ముందు దశకు వెళ్ళాలన్నా మీరు 3 నెలల పాటు ఖచ్చితంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. నిజంగా మీకు మీ శరీరంపై శ్రద్ధ ఉంటే, ఆరోగ్యంగా ఉండాలని మీరు భావిస్తే వెంటనే పరీక్ష చేయించుకోండి. షుగర్ బారిన పడకుండా జాగ్రత్తగా పడండి. చివరిగా ఓ విన్నపం, ఇదంతా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాం. మరింత సమాచారం కోసం దగ్గరలోని వైద్యుల్ని సంప్రదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.